హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. పిల్లలు ఈవినింగ్ వస్తారు, వాళ్ళ కోసం స్నాక్స్ చేయాలని చెప్పి నేనైతే గనక మరమరాల మిక్చర్ అయితే చేశాను. ఈ బండి మీద అమ్ముతూ ఉంటారు కదా, ఇంత ముందు కూడా ఈ రెసిపీ అయితే నేను చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ఏమేమి వేసానంటే కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి ఇవి మాత్రమే ఇలా వేసుకుని చేసుకున్నాను. ఇప్పుడైతే గనక లేని వాటిని కూడా వీటిలో ఏమేమైతే వేస్ట్ చేస్తారో బండి పైన అవన్నీ కూడా తయారు చేసి మరీ వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే శనగపిండితోటి ముందు కారపూస అయితే తయారు చేసేసుకున్నాను. ఏ విధంగా తయారు చేయాలో నేను ఇంతకుముందు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని లింక్ ఈ వీడియోలో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా సింపుల్ అనమాట, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఆ శనగపిండితో నేను మళ్ళీ కారపూస అయితే తయారు చేశాను. ఎక్కువ తయారు చేసుకుని పిల్లలకు కొంచెం స్టోర్ చేసి కొన్ని అయితే మరమరాల మిక్చర్లు అయితే కలిపేసుకున్నాను. మరమరాలు హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి బ్రెయిన్ని చాలా షార్ప్గా పనిచేసేలా చేస్తాం. అప్పుడే తినడం స్టార్ట్ చేసిన పిల్లలకు కూడా మరమరాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. వాళ్ళకి నమలడం అలవాటు అవుతుందని, ఇంకా చిగుర్లు గట్టిపడుతూ ఉంటాయని చెప్పి ఇటువంటి పెడుతూ ఉంటారనమాట. నేనైతే కనుక కారపూసనైతే పిండిని ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. బాగా కాగిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి అయితే వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ బాగా లాగేస్తుంటుంది. ఈ కారపూస వేసేసిన తర్వాత మళ్ళీ మొక్కటికలు అయితే నేను పచ్చివి తీసుకొచ్చాను. వీటిని ఆయిల్లో వేసుకుని వేపుకుని మనం మామూలుగా తినాలి అనుకుంటే లైట్గా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్, కారం కూడా లైట్గా చల్లుకుని తినొచ్చు. ఇలాగే వీటిని కూడా తీసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం పిండి అయితే మిగిల్చుకున్నాను, ఎందుకంటే మిర్చి బజ్జీ వేద్దాము, మిర్చీలు ఉన్నాయని చెప్పి మిగిల్చుకుని అయితే మళ్ళీ మిర్చి బజ్జీ అయితే వేసేసాను. మిర్చి బజ్జీ కూడా ఏ విధంగా ఏలన్న ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అది కూడా షార్ట్ వీడియో ఉంది, చూడండి. మక్కటికలు అయితే కనుక ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి, బాగుంటాయి. సిమ్లెట్ అయితే అసలు వేయకూడదండి ఇవేమీ కూడా, ఎందుకంటే ఆయిల్ అంతా లాగేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ మరమరాలు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుని అందులోకి పల్లీలు కూడా వేపుకుని ఉంచుకోవాలి పక్కన. ఇలా మిర్చి బజ్జీ వేసేటప్పుడు మిగిలిన పిండిలో అయితే నేను సోడా అయితే కలుపుకున్నాను, వంట సోడాని. నేను కారపూస వేసేటప్పుడు అయితే సోడా వేయలేదు, బజ్జీలకు మాత్రమే వేసుకోవాలన్నమాట. మాకైతే బయట వర్షం పడుతుంది, చాలా వర్షంగా ఉంది, చల్లగా గాలనమాట. ఆ చల్లటి వాతావరణంలో ఇలా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. సర్లే ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ అయిపోయినాయి కదా అని చెప్పి ఇవి చేసేసి అయితే పెట్టేశాను. వాళ్ళు వచ్చినాకైతే చాలా ఇష్టంగా తిన్నారు, కానీ మిర్చి అయితే వదిలేశారండి. మిర్చి తినలేదు, పైన బజ్జీ ఒకటే తినేసి వదిలేశారు. ఈ బజ్జీకి ఆనియన్ పెట్టుకుని, నిమ్మకాయ పిండుకుని, కొంచెం కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మరమరాల మిక్చర్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. పచ్చిమిర్చి చిన్నగా కోసుకోవాలి, టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మరమరాలు అయితే కనుక నేను దాంట్లో వేసుకున్నాను. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కోసుకుని, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్నగా కోసుకుని ఈ మరమరాలు అయితే వేసేసుకుందాము. బాగా ఎంత ఎక్కువగా నలిపితే అంత టేస్ట్ వస్తుంది, అందుకని చెప్పే దాన్ని ఎక్కువసేపు నలుపుతూ ఉంటారంటే కలిపేస్తూ ఉంటారు దాన్ని. ఇంకా దీంట్లో మనం మసాలా చాట్ ఉంటుంది కదా, అంటే చాట్ ఉంటుంది కదా మన పానీపూరి బండి దగ్గర కూడా, అలాంటి చాట్ వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే కరివేపాకు, నేను ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ కూడా వేసేసాను. ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట. నేను మా అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా డాడీ బజ్జీలు ఏమన్నా తీసుకొచ్చినప్పుడు బయట నుండి నాకు అవసరం అయితే ఇది కంపల్సరీ తీసుకొస్తారు, వాళ్ళందరూ బజ్జీలు తెచ్చుకుంటారు. నేను అంత ఇష్టంగా తింటాను. అప్పుడైతే వచ్చి రానట్టు చేసుకుని అయినా తినేసేదాన్ని. ఇప్పుడైతే దీన్ని ఎలా చేస్తారో పర్టికులర్గా నేర్చుకుని మరి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఆ బౌల్లో అయితే నాకు సరిపోవట్లేదు కలపడానికి అని చెప్పి ప్లేట్లో వేసేసుకున్నాను. తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. మనకు ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ అయితే ఉంటుంది, అందుకని చెప్పి సాల్ట్ మనం చూసుకుని అయితే వేసుకోవాలి. నేను వేసిన ఈ మరమరాలకు వచ్చేసి 2 నిమ్మకాయలు అయితే రసం బాగుంటుంది, అంటే పెద్ద నిమ్మకాయలు కాదు, చిన్న నిమ్మకాయలు, పుల్లగా ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు మధ్యలో ఆనియన్, టమాటా ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొంతమందికి పచ్చిమిర్చి కారానికి కూడా తట్టుకోలేరు. నేనైతే కనుక ప్రతి ఒక్క స్పూన్కి కూడా ఒక మిర్చి అయితే ఉండాలి, పీస్ వచ్చేసి నాకు అంత ఇష్టం అన్నమాట. నిమ్మరసం కూడా గింజలు లేకుండా అయితే పిండుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం తినేటప్పుడు మధ్యలో గింజ తగిలితే ఆ చేదు అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇవన్నీ వేసి నలిపేసరికి అవి కొంచెం గట్టిపడతాయి అనమాట, అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చని వాటర్తో అలానే వేస్తున్న విధంగా మెత్తపడే వరకు కూడా చల్లుకుంటూ దాన్ని కలుపుతూ ఉండండి బాగాని. ఆ తర్వాత పల్లీలు అయితే ఆయిల్లో వేపుకున్నాను, ఆ పల్లీలు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చి మక్కటిలు అనమాట, పచ్చివై నేనే వేపుకున్నాను, చూపించాను కదా స్టార్టింగ్లో, అవి కూడా కొంచెం వేసుకున్నాను. మళ్ళీ మనం తినేటప్పుడు లాస్ట్లో పైన కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే కారపూస కూడా శనగపిండితో వేసిన ఈ కారపూస కూడా సేమ్ అంతే, కొంచెం వేసుకుని మనం మళ్ళీ లాస్ట్లో తినేటప్పుడు పైన అయితే కొంచెం వేసుకుని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. స్నాక్స్ రెసిపీ
ఈ వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చిన్న చిన్నగా తురుముకుని. మేమైతే దీన్ని ఏమని పిలుస్తామంటే పిడత కింద పప్పు, మరమరాల మిక్చర్ అని పిలుస్తూ ఉంటాము. ఇంకా కొంతమంది దీన్ని బజ్జీ మిక్చర్ అని కూడా అంటారు. మరి మీరేమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కాబట్టి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.